నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నేతాజీ చిత్రపటానికి వైద్యులు, సంఘం సభ్యులు, నాయకులు ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రోగులకు పాలు, పండ్లు, రొట్టెలను పంపిణీ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజు ధర మాట్లాడుతూ చరిత్రలో జయంతి తప్ప వర్ధంతి లేని మహానీయుడు, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. అనంతరం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం, త్యాగం మరువలేనిది అన్నారు. నేతాజీ జీవితంపై యువత అధ్యయనం చేయాలని రంగారావు కోరారు. చరిత్ర తెలిసిన యువతే దృఢమైన సమాజాన్ని నిర్మించగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సుకృత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామకృష్ణ, డాక్టర్ నామా బుచ్చయ్య, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎండి మంజూర్, పాత్రికేయులు ఎండి రజాక్, శనగ రామచందర్, రామకిషోర్, ఆర్కే యువసేన అధ్యక్షులు పొచ్చెల్ల రామకృష్ణ, న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సాలి భాస్కర్, నేతాజీ యువజన సంఘం జాయింట్ సెక్రటరీ సయ్యద్ అక్బర్, జారే భిక్షం, జె స్టాలిన్, పి ప్రసాద్, ఓం ప్రకాష్, బొల్లం భాస్కర్, ఓలపల్లి రాంబాబు, కొమ్మరాజు విజయ్, సంతోష్, తాజుద్దీన్, రవిగౌడ్, ముగిది శ్రీరామ్, ఎండి సద్దాం, ఎజాద్, ఉబ్బెన శ్రీను, ఎండి అబ్దుల్ రవూఫ్, రామినాయుడు, పెద్దిబాబు, ఫారూక్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ, ఆ మహనీయుని స్మరించుకుంటూ, మరి ఇక్కడ కూడా స్మరించాల్సినటువంటి వ్యక్తి అహ్మద్ భాయ్. మరి ఆ పేరులోనే మొదటి నుంచి కూడా ఆయన బాల్యం నుంచి పరిచయం. మరి ఏదో చేయాలనే విషయంలో తపన పడుతూ ఉండే వ్యక్తి, సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ దిశగా వారు మరి జనతా ఫౌండేషన్, నేతాజీ యువజన సంఘం స్థాపించి గత 30 సంవత్సరాలుగా వివిధమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కానీ వారు నిజంగా చాలా సీనియర్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థల్లో వారు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. కానీ ఏనాడు కూడా మరి ప్రచారం కోసం పాకులాడే వ్యక్తి కాదు. అదేవిధంగా వారి పాటలోనే వారి కుమారులు కూడా సామాజిక సమస్యల పట్ల మరి చాలా అవగాహన కలిగి వారు జర్నలిజాన్ని ఎన్నుకొని వారి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. మరి గతంలో కరోనా సమయంలో కూడా మరి దాదాపు ఒక 19-20 కరోనా శవాలకి మన వాటిని వీరి ఆధ్వర్యంలో అన్ని అంత్యక్రియలు నిర్వహించి ఉన్నారు. కాబట్టి వారు ఇంకా సేవా రంగంలో ఇంకా ముందుకెళ్లాలని, దానికి ప్రభుత్వం తరఫున కూడా సహకారం తీసుకోవాలని, వాటిని ఇంకా విస్తృతపరచాలని, నిజమైన సేవా కార్యక్రమాలు మరి ఏ విధమైన లబ్ధి ఆశించకుండా చేసి ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని, వారి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని కోరుకుంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి జరుపుకుంటున్న మన నేతాజీ యువజన సంఘం వారికి, అలాగే ఇక్కడ పాల్వంచ సిబ్బందికి, అలాగే పాల్వంచ పట్టణ అధ్యక్షులు రంగారావు గారికి, అలాగే ఎస్కే అహ్మద్ గారికి, అలాగే స్టాలిన్ గారికి, భాస్కర్ గారికి, రసీద్ గారికి, అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు. మరొకసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. ఈ నేతాజీ యువజన సంఘం వారు ప్రతి సంవత్సరం ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం కాకుండా ఈ యొక్క నేతాజీ యువజన సంఘం పేరు మీద చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని హాస్పిటల్లో ఉన్న ఒక 30 నుండి 50 మంది పేషెంట్లు ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు పండ్లు, ఫలాలు, తర్వాత బ్లడ్, పాలు పంచుతున్నారు. ఇది ఒక్కటే కాకుండా నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎస్కే అహ్మద్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో వ్యాక్సిన్లకు దుప్పట్లు పంచడం, అలాగే గుళ్ళ దగ్గర యాక్షకులకు భోజన సహకారాలు ఏర్పాటు చేయడం, అలాగే వివిధ కార్యక్రమాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కానీ,
తర్వాత వివిధ ప్రత్యేకమైన దినాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నేతాజీ యువజన సంఘంలో అందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు, నాకు తెలిసి మా గౌరవనీయులు బుచ్చయ్య గారి లాంటి వయసు వాళ్ళు, 75 సంవత్సరాలు కలిగిన వాళ్ళు, అలాగే వారితో వారి మిత్రులందరూ మా రసీద్ అన్న అయితేనేమి, తర్వాత అన్నగారి పేరు మంజూర్ గారు అయితేనేమి, మహమ్మద్ అన్న గారు అయితేనేమి, అందరూ నవయువకులు ఉన్నారు. ఈ నవయువకులందరూ కూడా యువతరాన్ని ఇంకా కొత్త యువకులందరూ కూడా మోటివేట్ చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మా హాస్పిటల్లో చేస్తున్నారు. అలాగే పాల్వంచ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కొత్తగూడెంలో కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియపరచుకుంటున్నాను. మా పాలంచ పట్టణంలో ఏ సమస్య వచ్చినా ముందు సామాజిక సేవలలో ముందుండి మా సంఘం ఉందని చెప్పి అందరినీ ఆయన చేతనంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ చైతన్యం చేస్తూ మానవ సేవే మాధవ సేవ, మనం మానవత్వం చనిపోయిన రోజు మనం అందరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చాటి చెప్పిన గొప్ప మనసు గల మహారాజు నా గురువు, నా అన్న, నా రాజకీయ భవిష్యత్తులో రాజకీయంగా నన్ను ముందుకు తీసుకుపోయిన ఎస్జేకే అహ్మద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్వాతంత్రం కోసం మన దేశంలో పోరాటాలు జరుగుతున్నప్పుడు సాయుధ పోరాటం అనేది ఎంతో అవసరమని గుర్తించి మరి అందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఆజాద హిందూ పౌర నిర్మాతగా మారి దళపతిగా ఉండి మరింత పోరాటం చేసి ఈరోజు ఎంతో మందికి ఆదర్శవంతంగా చిరస్మరణీయులుగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారిని స్మరించుకోవటం, గుర్తించుకోవటం, అది ఒక నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు అలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని తట్టి లేపుతూ మనందరినీ ఇలాంటి వాటికి ఇన్వైట్ చేసి మరలా మనకు గుర్తు చేస్తున్నటువంటి అహ్మద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఆయన్ని